హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అగైన్ ఫ్రమ్ గో యాప్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మొబైల్ ట్రాకింగ్ అనేది ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. మొబైల్ ట్రాకింగ్ గురించి మన మొబైల్ని సింపుల్గా ఎలా యాక్సెస్ చేసుకోగలం, ఎవరన్నా తీసుకుపోయినా కానీ కట్టనే దానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏం లేదా, ట్రిక్ ఏంటంటే, ప్రతి ఆండ్రాయిడ్ డివైస్లో మనం గూగుల్ అకౌంట్ అనేది అసైన్ చేసుకుంటాం. అసైన్ చేసుకున్నప్పుడు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్లో అప్లికేషన్ పేరు ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అనమాట. ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీకు చెప్పడం కోసం చూపిస్తున్నాను. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం మన సెట్టింగ్స్లోకి వెళ్ళి జీపీఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. లొకేషన్ అని చెప్పింది కదా, ప్రతి ఆండ్రాయిడ్ డివైస్లోనూ లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ ఆన్లో పెట్టుకుని అందులో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వచ్చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్తో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్లో సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ నా అకౌంట్లో నేను సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. ఈ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఇది ఆన్ అవ్వకపోయినా సరే మన నావిగేషన్ని చాలా ఈజీగా ట్రాక్ చేస్తుంది అనమాట. యాప్ ఆన్ అవ్వక్కర్లేదు, దానికి జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే చాలు, మన జీపీఎస్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని అది మనకు లొకేషన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మొబైల్ డిస్ప్లే చూస్తున్నారు కదా, నా లొకేషన్ చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మొబైల్ పోగొట్టుకున్నారు అనుకోండి, జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, ఓపెన్ ద గూగుల్ క్రోమ్, ఏదన్నా ఇంటర్నెట్ సెంటర్లోకి కట్టి వెళ్ళి ఇలా చేయండి సరిపోద్ది. గూగుల్ క్రోమ్లోకి వచ్చి డివైస్ మేనేజర్ అని చెప్తే మీ గూగుల్ అకౌంట్తోనే అది అసైన్ అయి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఇంకా చూడండి, సేమ్ ఇక్కడ జీపీఎస్ సిగ్నేచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక అది లాస్ట్ ఎక్కడైతే తీసుకుందో అక్కడ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఇది సేమ్ ఎక్యురేట్ చూసినట్టయితే సేమ్ ఎక్యురేట్ ఇదిగో ఈ సర్కిల్లో వాళ్ళు అన్నట్టు చూపిస్తుంది. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో. ఇప్పుడు ఏంటంటే, మీరు గూగుల్లో చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ఎక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. ఆ దగ్గర ప్లేసెస్లోకి వెళ్ళి మీరు రింగ్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, టోటల్ మీ ఎంటైర్ డేటా ఎరేస్ కూడా చేయొచ్చు ఈ యాప్ వలన. జస్ట్ నేను ఇప్పుడు రింగ్ ఇస్తున్నాను, మీకు రింగ్ అనిపించదు కానీ ఇందులో రింగ్ అయితే అవుతూ ఉంటుంది మొబైల్లో. మీరు వినొచ్చు కావాలితే, నా మొబైల్ రింగ్ అవుతుంది. దాన్ని మళ్ళీ జస్ట్ టచ్ చేస్తే అది ఆగిపోతుంది. ఇప్పుడు మనం గూగుల్ ద్వారా లాక్ చేయొచ్చు, మనం ఏ పిన్ కావాలితే ఆ పిన్ సెట్ చేసుకుని. సో ఇప్పుడు మనం లాక్ బటన్ ట్రై చేద్దాం. లాకింగ్ అనేది జస్ట్ నాకు కావాల్సిన ఒక ర్యాండమ్ పాస్వర్డ్ నేను టైప్ చేసుకుంటున్నాను. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. దాంతో ఓపెన్ చేయాలి మొబైల్. రికవరీ మెసేజ్లో నేను లాక్డ్ అని పెడుతున్నాను. ఎవరైతే మన ఫోన్ తీసుకున్నారో వారికి ఎటువంటి ఇంక ఫోన్ యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను లాక్ చేస్తున్నాను మొబైల్ని. లాక్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా మొబైల్ లాక్ అయిపోయింది, చూసారు కదా. లాక్డ్ బై ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ చూసినట్టయితే మీరు ఇక్కడ వాడికి ఇంతకుముందు ఏం లేదు, కానీ ఇప్పుడు వాడికి పిన్ కొట్టమంటుంది. ఆ పిన్ కొడితే తప్ప వాడు దీన్ని మొబైల్ని ఎటువంటి విధంగా వాడలేడు. ఆండ్రాయిడ్ చూసినట్టయితే వాడికి ఏం అవ్వదు, చూసారు కదా. ఇప్పుడు మన పాస్వర్డ్ టైప్ చేసి చూద్దాం. ఓపెన్ అయింది, చూసారు కదా. ఆండ్రాయిడ్ డివైస్ వలన లాభం మీద అనమాట. సో ఇలా మనం మొబైల్ పోయినా కానీ త్వరగా కనిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ గో యాప్స్ ఛానల్, మై యూట్యూబ్ ఛానల్.com. థ్యాంక్ యూ.